అప్పుడే వెళ్ళాడు అమ్మ కొడుకు గుడిసె పుడుకోబెట్టి కలిసి కొడుకు అప్పుడే వెళ్ళారిందేం రా సారా సారమ్మ సారా నా పానమైతే అమ్మ సారా నిన్ను దాక్కుంటేనే సారా నా పానం అబ్బా అమ్మ పొద్దున్న ఎవడరా ఈ ముఖం కడుక్కునేది కనిపించింది కడిగి గ్లామర్ అంతా పోతుందండి అమ్మ అబ్బా పోసి లేచినవారా నువ్వు లేచినందుకే నేను లేచిన. ఎంతైనా నూనె ఒకటే రా సేపు రా మందు ముందు పైసలు తెప్పు ఫస్ట్. అబ్బా రోజు తాగుతా నమ్మకం లేదారా నీ పైసలు తీసేస్తుడు నేను పైసలు తీసేస్తుడు నాకు పైసలు వెళ్ళకపోతే నేను మందు తాగాను చూడు అబ్బో నీరు పడిని తీసుకురా అబ్బో అబ్బా ఎక్కడ వారా వీడు ఎక్కడ వచ్చిరా లోపలికి అక్కనే వచ్చివి. అరే ఇంట్లో కూర్చున్నాయేమరా నాయన నా పిల్ల పెద్ద గేయాడు అక్కడ. ఓ అబ్బా నీళ్ళక నా ఇల్లేదా నీకు ఇచ్చిన పైసలు ఇస్తే నేను పెద్ద ఇల్లు కట్టండి పోరా నాయన తేపో. అబ్బా ఏం చేస్తా అబ్బా అబ్బో తిన్నది అబ్బా ముక్కలని తిని షారు పెట్టిందిరా. అబ్బా ఏదైతే నాకు చికెన్ కూర ఉందిరా తాగుతా. అబ్బా అబ్బా చికెన్లో కారం వేసిందిరా. అబ్బా సాగుతా దొరల తరంగి జీతం పోతాము నా పెండాన్ని లేపి తోలిస్తా. అబ్బా పొద్దున లేవరా కొడుకు లేవు. అబ్బో పోటుగారులకు వండి లేవుని అబ్బా లేవు. అమ్మ
అమ్మ పడేలమ్మా అబ్బో లేవుని అమ్మ లేవు. అబ్బా ఇంట్లో మనవారా నాయన పొద్దు పొద్దునే రాయొచ్చినావురా ఇంత పొద్దునే రాయిందే ఏం చేస్తా అబ్బా నీ అమ్మోళ్ళింటికి అసలు తెచ్చినావే పైసలు నీ అమ్మ నా కష్టార్జితమే నా కండలు కరిగేలా సంపాదించి సాగుతున్నా. అబ్బా జీతంలోకి ఎవడో లేవు. అబ్బో లేవి అమ్మ బలరగా చేసింది. అబ్బా పడేలా ఓ పడేలా లేవు. అబ్బా మేడం పెండ తీసేది నీవమ్మా లేవు లేవమ్మా లేవు. పాడి బిడ్డలరా పాడిని అమ్మ నడు బయటకు నడు జీతంలో కూడా పాడు. పిండుదమ్మ పాలు పిండుదమ్మ అబ్బా మన ఆనంద గోపాలు పిండుదమ్మ అబ్బా బిడ్డ పేరు రా అబ్బా కమ్ముడరా అబ్బా నీకు అబ్బో పెద్ద పెద్ద గుండ్రాలే లేపిన అబ్బో గిడ్డబ్బో నాకు లెక్కనారని అమ్మ నేను వయసులో ఉన్నప్పుడు గుండ్రాలే లేపిన అబ్బో బదులు తీసుకొని పడలేడరని అబ్బా దీని ఇంట్లో మనం బకెట్ బాటలు పెట్టింది తినాలి మనం పాలని చల్లిపోయినారు నాయన దూర చూస్తుందా వెళ్ళిపోతాయి. అమ్మా 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 అమ్మా
ప్రజలారా మీకేం సమస్యలున్నాయో చెప్పండి. అయ్యా మీరు ఎంతో కాలంగా మా గుడానికి పెద్ద దిగ్గా ఉన్నారయ్యా. ఏమైందిరా నాయన, మీ గూడానికి ఏం సమస్య వచ్చి పడింది నాతో చెప్పండి. నా పెండ్లం పోయి అంటిస్తుంటే గుడిసి అంటకపోయిందయ్యా. మీ అందరికి ఇండ్లు కట్టిస్తా పడుబిడ్డ. సరే అయ్యగారు. మన పేద ప్రజలకు మొత్తం మన ఆస్తి ఎంత అని కరగబోతావనా? నీకు నేను 500 ఎకరాల భూమి ఇచ్చినాను, మామిడి తోట ఇచ్చినాను. నీకేం తక్కువ అయింది? నా పెద్దోళ్ళ సంపాదించింది అది. నా తాత ముత్తాత నేను ప్రజా కొరకున్నా. ఏ సమస్య వచ్చినా కానీ అర్ధరాత్రికి దొరా నీకున్నావు, మాకు కాపాడేవాడు ఉన్నాడని నీకు 500 ఎకరాల భూమి, మామిడి తోట, కొబ్బరి తోట ఇచ్చినాను. నీకు ఏం తక్కువ అయిందమ్మా? తాత ముత్తాతల ఆస్తి మొత్తము దానం చేసినావు, చెరి సగం భాగం చేయి. నేను చెప్పేసిన ఒకటే మాట, 10 సార్లు చెప్పిన ఒకటే మాట, 100 సార్లు చెప్పిన ఒకటే మాట. ప్రజనే నాకు సాయం, ప్రజనే నాకు అంతా. అందుక నేను చెప్పిన ఒకటే మాట, నీకు ఈరోజు నేను ఊర్లోకి వెళ్ళి బైకాట్ చేస్తున్నాను. ఈ గూడెం ప్రజల గురించి మమ్మల్ని బహిష్కరిస్తావా బావా? ఏయ్ మూర్ఖురాలా, ఈ ప్రజలే నాకు సాయం చేస్తారు, ఈ ప్రజలకే నేను అండగా ఉంటా. ఇప్పుడే నిన్ను రాజబహిష్కరణ చేస్తున్నా. తక్షణమే ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి. రేయ్ గేట్లు తెరవండ్రా, వెళ్ళిపోతుంది. ఏందయ్యా మనకి పరిస్థితి? దొరసాని ఎలగొట్టడం ఏంది? పటేలు మనకి పరిస్థితి రావడం ఏంది? ఆయా పటేలను మనని కొట్టడం ఏంది? నాకేం అర్థమైతలేదు. ఎందుకు బాధపడుతున్నావే నువ్వు? ఆ దొరసాన్ని కూడా ఏం చక్కదా? అది పెద్ద గయ్యాడిది. ఎట్లయితే కట్ట ఆ దొరను నమ్ముకున్నాము, ఆ దొర ఎంబడే ఉందాము. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమైతే కదా, ఇక భయపట్టేది లేదు. ఇక పెద్ద దొర అండగా ఉంటాడు కదా, ఏమన్నా కానీ ఎట్లయితే గట్లా నువ్వు ఏం భయపడేది లేదు. చూస్తాం ఎంతవరకు వస్తుంది అంతవరకు. ఈ టైంలో ఏడుకు బిడ్డ? సరే పో. పెద్దోని గొంతులాకిన వాడది. నేను వెళ్ళి చూసి వస్తా. నవీన్, నవీన్, అరే నవీన్, 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 చిన్నపాలు కొడుకుల దూరపడితే తప్పించుడురా.
కసిగరా నరకరా నరకరా తలలు ఎగిరి పడగరా చర చర చరకరా మెడని మెడని విడిగరా తరమరా తురమరా నరము నరము విడగా హత్తి గొంతులో నెత్తురయ్యరా మట్టి నోటిలో కండ ముద్ద కలిపి వెయ్యర నీలి నింగిని గాలి రంగుని ఎర్ర ఎర్రగా మార్చి వెయ్యరా. నీకు ఏమన్నా చేసావరా నా కొడుకును పొట్టడ పట్టుకున్నావు రే దొరా ఈరోజు నిన్ను విడిచేది లేదురా వీడిని కూడా వేసేయండి రా ఎదురు తిరిగి కసిగరా నరకరా నరకరా తలలు ఎగిరి పడగరా చర చర చరకరా మెడని మెడని విడిగరా తరమరా తురమరా నరము నరము విడగా హత్తి గొంతులో నెత్తురయ్యరా మట్టి నోటిలో కండ ముద్ద కలిపి వెయ్యర నీలి నింగిని గాలి రంగుని ఎర్ర ఎర్రగా మార్చి వెయ్యరా.